ఎర్రకోటనే పేల్చేయాలన్నటువంటి కుట్ర పన్నినటువంటి డాక్టర్స్ మాడ్యూల్ కేసు గుర్తుంది గదా! కాశ్మీర్‌లో చక్కగా రిజర్వేషన్‌ల ద్వారా చదువుకుని ఉన్నత స్థితికొచ్చి డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ దర్జాగా బ్రతికినటువంటి వాళ్ళు, ప్రైవేటు డాక్టర్ ఉద్యోగాలు చేస్తూ దర్జాగా బ్రతికినటువంటోళ్ళందరూ ఒక మాడ్యూల్‌గా తయారయ్యి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించడానికి, బాంబులు తయారు చేయడానికి స్కెచ్ చేసుకొని దానికి లక్షల రూపాయలు చందాలు వసూలు చేసుకుంటూ అంటే మన దేశం నాశనానికి మన దేశంలోనే చందాలు వసూలు చేసుకుంటూ తిరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర అనుకోకుండా వాళ్ళు ఆవేశంతో అతికిచ్చిన ఒక పోస్టర్ ఉదంతంతో బయటకొచ్చి ఆ పైన బయట పడిపోతున్నామని తెలిసి పారిపోయే క్రమంలో ఒక డాక్టర్ ఎర్రకోట దగ్గర తనని తాను పేల్చుకుంటూ ప్రజల ప్రాణాలు తీసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఎన్ఐఏ దర్యాప్తులో కాశ్మీర్‌తో పాటు వివిధ ప్రదేశాల్లో బోలెడన్ని పుస్తకాలు, బోలెడన్ని సాహిత్యం ఐడెంటిఫై చేశారు, పట్టుకున్నారు. ఎన్ఐఏ కోర్ట్‌లో దీని మీద చార్జ్ షీట్ ఇంకా 2 నెలల సమయం కోరారు. అరబిక్ భాషలో ఉన్నటువంటి ఆ సాహిత్యాన్ని ట్రాన్స్‌లేట్ చేయాల్సుంది. కాబట్టి ఇంకో 2 నెలల గడువు కావాలని కోరింది జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఉదంతంలో.